లోకి లాగొద్దని సూచిస్తున్నారు. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, సైన్యానికి రాహుల్ కులం అంటగట్టడాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. సోషల్ మీడియా వేదిక కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఎలా చూడొచ్చు? సోషల్ మీడియా ఎట్లా ఉన్నా, ఎందుకంటే సరే సోషల్ మీడియాలో రకరకాలు ఉంటుంది. ఒసామా బిన్ లాడెన్కు భారత రత్న ఇవ్వాలి, సపోర్ట్ చేస్తారా అంటే వ్యతిరేకించే వాళ్ళు ఒక 80% ఉంటే 20% మంది సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సోషల్ మీడియా పక్కన పెడితే మన బాధ్యత మీడియాగా, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు అట్లా మాట్లాడినా సరే మీడియా మౌనంగా ఉంటే తప్పు కదా. రాజకీయాలకు దేన్నైనా వాడుకో. నువ్వు ఆర్మీని కూడా రాజకీయాలకు కాంగ్రెస్ వాడుకుంది, బీజేపీ వాడుకుంది, అది పక్కన పెట్టండి ఎలక్షన్స్ గురించి. కానీ నువ్వు ఆర్మీలో కులాన్ని తీసుకురావాలి, ఇక్కడ అగ్ర కులం ఆ కులం అంటే ఆర్మీ ఇండియా పాకిస్తాన్ మీద కొట్లాడాలా, లేకపోతే వీళ్ళు కొట్లాడుకోవాలా? నేను రెడ్డి, నేను కమ్మ, నేను బీసీ, నేను మున్నూరు కాపు, నేను యాదవ్, నేను గౌడ, పద్మశాలి, బ్రాహ్మణు, దళితు, మాల, మాదిగా ఇట్లా కొట్లాడుకోవాలా? ఒకళ్ళకోళ్ళు వీళ్ళే కొట్లాడుకుంటారు కదా. ఆర్మీలో కూడా కులం తీసుకొస్తాయి. రాహుల్ గాంధీ అట్లా మాట్లాడేందుకు ఆలోచన ఉండాలి కదా. అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే, సరే మైనారిటీ ఓటు నాకు వస్తుంది, పోలరైజ్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీ బీజేపీ వైపు ఓడించాలంటే హిందూ ఓటు రావట్లేదు. హిందూ ఓటు రావాలంటే హిందూ మతాన్ని కులాల వారిగా విభజించాలి. ఎంత విభజించినా సరే మిగతా సంబంధించి క్యాస్టు, సెన్సెస్, ఇవన్నీ విషయాలు మనం నిన్ననే డిస్కస్ చేసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆయనలో బీసీలకు, ఓబీసీలకు 27% రిజర్వేషన్ రాలే. మండల్ కమిషన్ ఇచ్చింది విపి సింగ్. రాజీవ్ గాంధీతో తీవ్రంగా విభేదించి బయటకు వచ్చిన విపి సింగ్ 27% రిజర్వేషన్లు ఇచ్చాడు. ఆయన అగ్రకులం వ్యక్తే. అర్థమైందా? ఈ రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ ఇవ్వలే, ఇందిరాగాంధీ ఇవ్వలే, జవహర్లాల్ నెహ్రూ ఇవ్వలే. వాళ్ళు చాలా గొప్ప, రాజీవ్ గాంధీ మీద, ఇందిరాగాంధీ మీద, జవహర్లాల్ నెహ్రూ మీద చాలా రెస్పెక్ట్ ఉంది. వాళ్ళు వేరు రంగాల్లో వేరు గొప్పతనాలు చేశారు. రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంస్కరణలు చేశారు, యువకులు, కంప్యూటర్లు ఇవన్నీ తీసుకొచ్చింది రాహుల్ గాంధీ, స్థానిక సంస్థలకు అవన్నీ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ. ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీయకరణ, రాజబండారు రద్దు ఇవన్నీ చేశారు. కానీ బీసీల విషయంలో వాళ్ళు ఏం చేయలేదని చెప్తున్నా. వీళ్ళ ముత్తాత, తండ్రి, నానమ్మ ఎవరు ఏం చేయలే. చేసింది అక్కడ విపి సింగ్. తమిళనాడులో 69% రిజర్వేషన్లు ఇచ్చింది జయలలిత, పివి నరసింహారావు. వీళ్ళ ఫ్యామిలీ కాదు. కాంగ్రెస్, రాహుల్ గాంధీ ఫ్యామిలీ ఏం చేయలేదు. బీసీలకైనా లేకపోతే రిజర్వేషన్ల విషయంలో అయినా ఈవెన్ అంబేద్కర్ను ఓడించింది జవహర్లాల్ నెహ్రూయే కదా. అంబేద్కర్ భారతరత్న ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు కదా చెప్పడానికి. సో కులం పేరు మీద తీసుకొస్తే, హిందూ మతాన్ని కులాల వారిగా విభజిస్తే వేరే విషయాలు విభజించు నీ రాజకీయ ప్రయోజనాల కోసం. ఆర్మీ తీసుకొస్తే నీ ఉద్దేశం ఏంది? ఓడిపోవాలా? రాహుల్ గాంధీ గారు మీ ఉద్దేశం ఏంది? ఆర్మీ పాకిస్తాన్ మీద, చైనా మీద కొట్లాడన్నా, లేకపోతే వాళ్ళు కొట్లాడుకోవాలి నాది కులం అని చెప్పి. ఆర్మీ చీఫ్లు అంటే బాబు, ఆర్మీ చీఫ్లు లేకపోతే ఆర్మీ సంబంధించి టాప్ లీడర్షిప్ ఎన్డీఏ, నేషనల్ డిఫెన్స్ అకాడమీ అనే ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్ ప్రకారం దానిలో వచ్చిన సీనియారిటీ ప్రకారం సెలెక్ట్ అవుతారు. ఆర్మీ కూడా, ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతుంది. ఆర్మీలో బలైన వర్గాలే ఎక్కువ. ఆర్మీ అయినా, నేవీ అయినా, ఎయిర్ ఫోర్స్ అయినా. టాప్ లీడర్షిప్ అంటే కొన్ని కమ్యూనిటీస్, ఎస్పెషల్లీ ఉత్తరాదిలో మీకు రాజపుత్రులు, రాజ్పుత్, అది అప్పర్ క్యాస్ట్ కమ్యూనిటీ. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. సైన్యంలో ఉండేది మెజారిటీ వాళ్ళు. బిపిన్ రావత్, అట్లా చాలామంది, జనరల్ చౌదరి, బ్రాహ్మణో లేకపోతే రాజ్పుత్లో ఉంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎన్డీఏలో, నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేస్తారు. వాళ్ళు ఏం రాజకీయం చేయట్లా. ఎన్డీఏ చదువుకొని కఠోర శిక్షణ పొంది ఆ విధంగా వచ్చిన వాళ్ళు. దీనిలో కులం తీసుకొస్తే నేనేం చెప్పా, మీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి సంబంధించి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ పదవిలో కూడా తీసుకురండి రిజర్వేషన్. ప్రధానమంత్రి కూడా రిజర్వేషన్ పెట్టండి. రిజర్వేషన్లు ఒక దేని వరకు ఉండాలి? పంచాయతీ, పార్లమెంటు, ఎంపీ, ఎమ్మెల్యే, చట్టసభలో రిజర్వేషన్ తీసుకురండి. ఎంపీలకు, ఎమ్మెల్యేలకు బీసీ రిజర్వేషన్లు ఇవ్వండి. వెల్కమ్. ఆర్మీని ఎందుకు లాగుతావు? కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరు? ఒకటే కుటుంబం కదా పట్టుకుంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవి అయినా, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అయినా ఇవ్వు బీసీలకు. హిమాచల్ ప్రదేశ్లో ఎందుకు అప్పర్ క్యాస్ట్ ముఖ్యమంత్రి? తెలంగాణలో ఎందుకు అప్పర్ క్యాస్ట్ ముఖ్యమంత్రి? ఇవ్వు బీసీలకు. తెలంగాణ క్యాబినెట్లో ఎంతమంది ఉన్నారు బీసీలు? 16 మందికి 3, 20% కూడా లేరు. 42% రిజర్వేషన్లు అంటారు. 16 మంది తెలంగాణ మంత్రులు ఎంతమంది ఉన్నారు? 3 కదా. 3 అంటే 20% కూడా లేరు. 42% రిజర్వేషన్ అని చెప్తుంది. దాని సగం కూడా ఇవ్వలేదు. ఎన్ని టికెట్లు ఇచ్చావు రాహుల్ గాంధీ బీసీలకు? ఇక్కడ
ఎన్ని టికెట్లు ఇచ్చావు? 21, 22 టికెట్లు ఇచ్చాడు 119 చోట్ల పోటీ చేసి. 16% కూడా ఇవ్వాలి. ఆ 21 కూడా డబీర్పుర, చాంద్రాయణగుట్ట, చార్మినారు, దానిలో 4-5 ఓల్డ్ సిటీ టికెట్లు, గెలవని టికెట్లు. మజ్లిస్ కంటే మనం ఏంటంటే దేవుడికి ఇచ్చినట్టు అన్నట్టు అక్కడ ఓల్డ్ సిటీలో మజ్లిస్కి ఇచ్చే టికెట్లను ఇచ్చి ఈ మాటలు మాట్లాడతాడు. ఇవో ముఖ్యమంత్రి. కర్ణాటక సిద్ధరామయ్యకి ఇవ్వడం నీకు ఇష్టం లేదు, దించుతావు. త్వరలో డీకే శివకుమార్కు ఆ ఎమ్మెల్యేలు బలం ఉంది కాబట్టి అక్కడ ఒక బీసీ ముఖ్యమంత్రికి ఇచ్చావు. ఎంతమంది బీసీలను ముఖ్యమంత్రి చేసావు చెప్పండి? ఎంతమంది ఏఐసిసి అధ్యక్షులు అయినారు బీసీలు? వీళ్ళు ఈ కాంగ్రెస్ పరివారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ లీడరు ఏఐసిసి అధ్యక్షులు మేము ఉండాలి. ఆర్మీ సంగతి మాట్లాడేబట్టు మీ పార్టీని అగ్రవర్ణాలు శాసిస్తున్నాయి కదా. నువ్వేంది బ్రాహ్మణే కదా, కాదా వేరేనా? రాహుల్ గాంధీ కాదంటే మరి రణదీప్ సింగ్ సుర్జేవాలా చెప్పాడు. ఆయన ఏం కులం అంటే దత్తాత్రేయ గోత్రం బ్రాహ్మణ సామాజిక వర్గం అని చెప్పాడు రాహుల్ గాంధీ. సరే, మీ తల్లి సంబంధించి ఆమె క్రిస్టియను, ఇటాలియను, రెస్పెక్ట్ చేస్తాం. ఆర్మీని కూడా ఇంకా దాగితే ఇంకేముంది? అక్కడ కులాలు ఆర్మీ వాళ్ళు ఒకరితో ఒకరు కొట్లాడుకోవాలి. డిసిప్లిన్డ్ ఫోర్సెస్, పోలీసులు, ఆర్మీ దీనిలో కూడా తీసుకొస్తే ఒకళ్ళని వాళ్ళు అది చేసుకుంటే కొట్లాడుకునే పరిస్థితి వస్తే వాళ్ళు దేశం మీద యుద్ధం చేయాలి. వాళ్ళు పంచాయతీలు కులరహిత సమాజం రావాల్సిందని కోరుకోబోయి మీ జవాహర్లాల్ నెహ్రూ ఏం లెటర్ రాశాడు చూడు కాకా కాలేకర్కు. తర్వాత మీ రాజీవ్ గాంధీ మండల్ కమిషన్ రిపోర్ట్ అప్పుడు పార్లమెంట్లో ఏం మాట్లాడాడు చెప్పు? ఎందుకు కులగన్న చేయలే నువ్వు? 2011 వరకు మీరే కదా అధికారంలో ఉంది. ఎన్నిసార్లు అవకాశం వచ్చింది కాంగ్రెస్ పార్టీకి? 1931లో బ్రిటిష్ వాళ్ళు చేస్తే జవహర్లాల్ నెహ్రూ ఏలే, ఇందిరాగాంధీ ఏలే, రాజీవ్ గాంధీ ఏలే, మన్మోహన్ సింగ్ ఏలే. మన్మోహన్ సింగ్ అప్పుడు మీ తల్లి యూపీఏ చైర్పర్సన్, మీరు కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంటు. ఎందుకు చేయలేదు? అంటే నీకు ఎలక్షన్స్ సంబంధించి ఒక హద్దు ఉంటుంది దేనికైనా. ఆర్మీని లాగి అంటే ఆర్మీ ఓడిపోవాలి. పాకిస్తాన్ చేతులను వాళ్ళ చేతులను ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నట్టు పాకిస్తాన్ మన బాంబులు వేస్తే మన ఆర్మీ ఓడిపోతే నువ్వు దాంతో పవర్లోకి రావాలని చూస్తున్నావా? ఏ విషయంలో అయినా మాట్లాడండి, రాహుల్ గాంధీ సమర్థిస్తాం. మీరు ఆర్మీ విషయంలో మాట్లాడితే మాత్రం, ఇండియా ఫస్ట్ విషయంలో అయితే మాత్రం అది రాహుల్ గాంధీ మాట్లాడినా, నరేంద్ర మోడీ మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా సహించాం. ఇప్పుడు సైన్యాన్ని రాజకీయ